సో, మనం ఇప్పటి వరకు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాము. అసలు దీని రూట్ కాజ్ ఏంటో కనుక్కోవాలి అని చెప్పేసి మనం ప్రతిసారి అంటూనే ఉన్నాము. అయితే దీని గురించి మనం రూట్ కాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అసలు ఈ పరి మ్యాచ్ గాని, 1x మ్యాచ్ గాని, ఇంకా చాలా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. వీటన్నింటి గురించి మనతో పాటు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి గోస్ట్ విజయ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఈ 1x బెట్ గాని, ఇప్పుడు ఈ మనం చూస్తున్నాం పరి మ్యాచ్. ఇవన్నీ టీవీల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో ఇన్వెస్ట్ చెయ్యాలా? వద్దా? అనేది మళ్ళీ బాధ్యతాయుతంగా ఉండాలి అని చెప్పేసి కింద ఇస్తారు ఒక అంటే నోట్. అవును. కానీ ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడాలి. రూట్ కాజ్ ఏంటి అని చెప్పేసి మాట్లాడాలి. ఎందుకంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని మాత్రమే ఇప్పుడు మనకు బయట కనిపిస్తున్నారు. వీళ్ళు మాత్రమే ఏమనంటే వీళ్ళే ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడం కాదు. వీళ్ళే తీసుకొచ్చిండ్రు అన్నట్టుగా కూడా మాట్లాడుకోవాల్సిన టైం వచ్చింది. సో మీరేమంటారు దీని గురించి? సో ఫస్ట్ రూట్ కాజే మనం కాన్సంట్రేట్ చేయాల్సింది. ఇప్పుడు ఒక విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది 1x బెట్ అనే ఈ యొక్క వెబ్‌సైట్. సో వాటెవర్ ఎక్కడ రిజిస్టర్ అయింది, కుర్సావలో రిజిస్టర్ అయింది. ఓకే. అవన్నీ మనం వింటూ ఉన్నాం. అవన్నీ పక్కన పెడితే దీనికి కో ఫౌండర్స్ వచ్చేసి ఎవరైతే ఐ మీన్ ఈ యొక్క యాప్ రన్ చేసేది ఈ కో ఫౌండర్స్ ఎవరున్నారంటే ఒక రష్యన్స్ అనమాట. అందరి పేర్లు రష్యన్స్ ఉన్నాయి. రోమన్ సెమికో అని, డిమిట్రీ అని, వీళ్ళందరూ ఒక ముగ్గురు దాకా ఉన్నారు దీనిలో కో ఫౌండర్స్లో. ఇది మెయిన్గా వచ్చేసి వీళ్ళందరూ కూడా రష్యన్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వాళ్ళు. మీరు చూసినట్లయితే వీళ్ళకి సంబంధించి 1x బెట్కి సంబంధించి ఇండియాలో ముంబైలో వచ్చి రీనా కపూర్ అనే ఆవిడ మార్కెటింగ్ మేనేజర్గా ఉంది. అట్లానే మార్కెటింగ్ హెడ్గా ఉంది. ఇంతకుముందు సాక్షి పాల్ అనే ఈ యొక్క అమ్మాయి హెడ్ ఆఫ్ ద మార్కెటింగ్ కూడా వర్క్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఆవిడ బెట్వే అనే వెబ్సైట్ కానివ్వండి, 4A బెట్ అని, బెట్ విన్నర్ అని చెప్పి, Bet365 వీటిలన్నిటికీ కూడా వర్క్ చేసింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలంటే ఆల్రెడీ ఈ వెబ్సైట్స్ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే కనుక అసలు ఇది ఎలా జరుగుతుంది మార్కెటింగ్ అని. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు అవైలబుల్లో లేరు, కేసులు పెట్టారు, ఎక్కడెక్కడో దాక్కొని ఉన్నారు అనే జరుగుతుంది కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి ఆయన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు చేయాలంటే. బట్ నేను చెప్పేది ఏంటంటే 1xbet.comకి సంబంధించి 1x బెట్ అనే ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించి కో ఫౌండర్స్ మొత్తం రష్యన్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఉన్నారు. రష్యన్ ఇంటెలిజెన్స్కి సంబంధం ఏంటి 1xbet.comకి? అలాగే ఈ యొక్క ఈ ముగ్గురు నలుగురు మీద మీరు చూసినట్లయితే డైరెక్ట్ సిఐఏనే పబ్లిష్ చేసింది ఏమని అంటే 2021 దాకా దిస్ 1x.com అనేది 655 మిలియన్ ఇల్లీగల్ గ్యాంబ్లింగ్లో సంపాదించింది అనే కంప్లైంట్స్ చాలా క్లియర్గా ఇంటర్నెట్లో కొన్ని పబ్లిక్ డొమైన్స్లో రాసి ఉన్న తర్వాత కూడా దీన్ని సోనీ సూద్ గారు ఆయన ప్రమోట్ చేస్తూ ఉన్నాడు ఇండియాలో. దిస్ ఈజ్ అన్ ఇల్లీగల్ బెట్టింగ్ కంపెనీ అని చెప్పి ఫారిన్లో ఉన్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ డైరెక్ట్గా సిఐఏనే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు సాక్షాత్తు వాళ్ళు చెప్పిన తర్వాత కూడా దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అట్లానే యూకే గ్యాంబ్లింగ్ కమిషన్ కూడా చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే వీళ్ళు చిల్డ్రన్ పోర్నోగ్రఫీ కానివ్వండి, చిల్డ్రన్ స్పోర్ట్స్ అంటే చిన్నపిల్లలు ఆడడానికి గేమ్స్, ఇట్లాంటి గ్యాంబ్లింగ్ ఆడడానికి కావాల్సిన గేమ్స్ను కూడా వీళ్ళు క్రియేట్ చేశారు. ఎందుకంటే గ్యాంబ్లింగ్ కమిషన్ అనేది ఏం చేస్తుందంటే ఇలాంటివన్నీ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఇలాంటి చిన్నపిల్లలు ఆడటానికి హబ్ సంబంధించిన ఈ వెబ్సైట్స్ రన్ చేస్తున్నారు, ఇట్లా ఇల్లీగల్ మనీని లాండర్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళ మీద ఎన్నో కేసులు ఉన్నాయి వేరే కంట్రీస్లో. అయినా కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే బడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా వీటిని ప్రమోట్ చేశారనేది మెయిన్ క్వశ్చన్. రెండోది వచ్చేసరికి పరి మ్యాచ్ని మీరు చూసినట్లయితే ఇందాక మనం చూసుకున్నట్టు బెట్ఎక్స్ వచ్చేసి 1x బెట్ వచ్చి రష్యన్ ఇంటెలిజెన్స్ ఉంది వెనకాల. చాలా క్లియర్గా పబ్లిక్ డొమైన్స్లో కొన్ని పర్టికులర్ వెబ్సైట్స్లో ఈ కేస్ ఫైల్స్ ఉన్నాయి, సిఐఏ కేస్ ఫైల్స్ ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు పరి మ్యాచ్, దీనిలో సర్గేయ్ పోర్ట్నోవ్ అనేవాడు వాడు ఆపరేషన్స్ ఉన్నాడు. మెయిన్గా వచ్చేసరికి అలెగ్జాండర్ అనేవాడు ఉన్నాడు. ఈ అలెగ్జాండర్ అనేవాడు ఏం జరిగిందనంటే మధ్యలో ఒక ఇద్దరిని అపాయింట్ చేసి వాళ్ళకి కొంత షేర్స్ వాడికి ట్రాన్స్ఫర్ చేశాడు. ఎందుకు జరిగింది అనేది చాలా మందికి అంటే ఈ యొక్క సీక్రెట్ సొసైటీలో ఓ డిస్కషన్ అనేది జరుగుద్ది. ఎన్నో షేర్స్ వాళ్ళకి ఇచ్చి మీరు ఉక్రెయిన్ వెళ్ళండి అని చెప్పాడు. ఈ ఇద్దరు యుక్రెయిన్ వెళ్ళి ఏమని ఎంటర్ అయ్యారంటే ఆ కంట్రీలోకి, అంటే అక్కడ ఇన్స్టాలేషన్స్ జరిగినాయి వెళ్ళాయి. వాళ్ళు వెళ్ళిన మోటివ్ ఏంటి? గ్యాంబ్లింగ్ కాదు. వాళ్ళు వెళ్ళిన మోటివ్ చాలా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ స్టోరీని మనం చూసినట్టయితే 2015లో వెళ్ళారు. 2015 నుంచి వీళ్ళందరూ సీక్రెట్ వీళ్ళ గురించి ఎటువంటి న్యూస్ లేదు, పబ్లిక్ డొమైన్స్ ఫొటోస్ కానీ అప్పటిదాకా 2015 నుంచి సడన్గా వ్యానిష్ అయిపోయారు. ఈ కో ఫౌండర్స్ పరి మ్యాచ్కి సంబంధించిన ఈ కో ఫౌండర్స్ వీళ్ళు కొన్ని రోజుల తర్వాత ఎలా పాపప్ అయ్యారంటే ఆ కో ఫౌండర్స్ యుక్రెయిన్ మెయిన్ ఇంటెలిజెన్స్లో ఒకడు ఎంప్లాయీగా ఉన్నాడు యుక్రెయిన్ ఇంటెలిజెన్స్లో. రెండోడు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ యుక్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో
పరీ మ్యాచ్ కో ఫౌండర్స్ ఏం చేస్తున్నారు అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో వాళ్ళు అక్కడ నుంచి ఏం మనీ లాండర్ చేస్తున్నారు, ఒకవేళ వాళ్ళకి వచ్చిన ఫండ్స్ డైవర్ట్ చేయడానికి కంపెనీలు పెట్టారా, ఇక్కడ ఇండియా నుంచి ఫండ్స్ని ఎటు డైవర్ట్ చేస్తున్నారు అనేది మెయిన్ టాపిక్. సో మీరు చూసినట్లయితే వీళ్ళు యుక్రెయిన్లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఏమని చెప్పి ఎంటర్ అయ్యారంటే, తర్వాత వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వాళ్ళకి జాబ్లు ఇచ్చింది యుక్రెయిన్ గవర్నమెంట్. బట్ వాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం మేము సిఐఏ ఏజెంట్ని, వీడు సిఐఏ ఏజెంట్ నాతో వచ్చినాడు, నేను వచ్చేసి యూరోపియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నుంచి వచ్చాము అని. ఇక్కడ మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 1xbet.com వచ్చేసి రష్యన్ ఇంటెలిజెన్స్ ఉంది వెనకాల, క్లియర్గా అక్కడ అర్థమవుతుంది మనకున్న రిపోర్ట్లో. పరీ మ్యాచ్ వచ్చేసి క్లియర్గా యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఉంది మధ్యలో. సో వీళ్ళిద్దరి మధ్యలో మన ఇండియా ఏం చేస్తుంది, అసలు ఇండియాకి సంబంధించిన ఫండ్స్ అక్కడికి ఎందుకు షిఫ్ట్ అవుతున్నాయి, ఏం జరుగుతుంది, అవి వేటికి యూజ్ చేస్తున్నారు అనేది మెయిన్ సబ్జెక్ట్. మూడోది వచ్చేసి రీసెంట్గా 13th మొన్న మార్చ్ 13th కేరళలో ఒక మనిషిని అరెస్ట్ చేశారు. వాడు ఒక హ్యాకర్ అండ్ ఒక క్రిప్టో ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీని ఒక మనీ లాండరర్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఈ ఎల్కేజ్ బేసిక్ వాడి నేమ్స్ అది సరిగ్గా ప్రొనౌన్సియేషన్ రావట్లేదు. హీజ్ ఏ లుథియానియన్ సిటిజన్. వాడు ఒక రష్యన్ రెసిడెంట్. అంటే మనం ఎలా ఊహించుకోవచ్చు అంటే, వీడు 1xbet.com సంబంధించిన మనీని లాండర్ చేసే ఈ యొక్క వ్యక్తి. వీడిని కేరళ గవర్నమెంట్ మొన్న ఎలాంటి ఇన్పుట్స్తో అంటే, డైరెక్ట్గా అమెరికన్ సిఐఏ న్యూస్ పెడితే సిబిఐ ఇక్కడ లోకల్ పోలీసు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు చెప్పగా, ల్యాండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళ ఫ్యామిలీతో సహా వాడు అక్కడ ఉండగా, వాళ్ళ ఫ్యామిలీ 2 రోజుల్లో వెళ్ళిపోతుంది, వీడు ఒక 4-5 రోజులు 10 రోజులు ఉండి లేదా ఒక 4 రోజుల తర్వాత వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు. అక్కడ ఒక ఇంటిని రెంట్ తీసుకొని 5 lakh రూపీస్, అంతకు ముందు ఉన్నప్పుడేమో 1 lakh కట్టేవాడు 1 yearకి, తర్వాత 5 lakhs కట్టి ఇయర్లీ ఛార్జెస్ ఒక హోమ్ స్టేలో ఉంటున్నాడు. సో వాడిని అక్కడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత తెలిసిన విస్తుపోయిన నిజాలు ఏంటంటే, వాడు $9 billion, ఏది 2023లోనో 24 వరకు $9 billion ఈ యొక్క ఇల్లీగల్ మనీ, మనం ఇప్పుడు జరిగే ఫ్రాడ్ మనీ కానివ్వండి, లేదంటే ఈ క్రిప్టో ట్రేడింగ్ ఫ్రాడ్స్ కానివ్వండి, లేదంటే ఈ గ్యామ్లింగ్ వెబ్సైట్కి సంబంధించిన డబ్బులు కానివ్వండి, వీటిని మనీ లాండరింగ్ చేసాడు. వీడికి ఒక కంపెనీ ఉంది, వీడు దాని కో ఫౌండర్. ఈ కంపెనీ పేరు వచ్చేసి మీరు చూసినట్టయితే గ్రాంటెక్స్ అని చెప్పి ఈ యొక్క కంపెనీ ఉంది. గ్రాంటెక్స్, GRANTEX, గ్రాంటెక్స్. ఈ యొక్క గ్రాంటెక్స్ అనే కంపెనీ ద్వారా వీడు ఏం చేశాడంటే, ఈ బిట్ కాయిన్ మిక్సర్లతో బిట్ కాయిన్స్గా మన ఇండియన్ కరెన్సీని కానీ ఇంకా వేరే కంట్రీ కరెన్సీలను కానీ వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసి వాటిని ఈ యొక్క రష్యాకి షిఫ్ట్ చేస్తున్నాడని నా అభిప్రాయం నాకు. ఎందుకంటే క్లియర్గా వాడు ఒక రష్యన్ సిటిజన్. సో ఇలాంటి వాడు పరీ మ్యాచ్ తరపు నుంచి కూడా ఇంకోటి ఉండొచ్చు ఇండియాలో. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, రష్యాకి సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉంది, రష్యాకి సంబంధించిన ఈ యొక్క మనీ లాండరర్స్ ఇక్కడ ఇండియాలో ఉన్నాడు, వాడిని పట్టుకున్నారు. సో వాడే ఆ యొక్క వెబ్సైట్కి, ఆ యొక్క డబ్బులకి ఆడే ఒక అడ్మిన్ అనమాట, ఆ యొక్క సిస్టమ్కి మొత్తానికి అడ్మిన్. వాడిని పట్టుకున్నప్పుడు ఏం చెప్పాడంటే, నాతో ఉన్నవాడు ఇంకోడు యూఏఈలో ఉన్నాడు, నా బాస్ ఇంకోడు ఉన్నాడు అని చెప్పాడు. బాస్ ఉన్నాడా లేదా పక్కన పెడితే వాడి అకౌంట్స్లో కొన్ని వేల కోట్లు ఉన్నాయని చెప్పి తెలిసింది. సో క్లియర్గా అర్థమవుతుంది కదా, వాడు మనీ లాండరింగ్ కానివ్వండి, శాంక్షన్ వైలేషన్స్ చాలా ఉన్నాయి వాడి మీద, సైబర్ క్రైమ్ కేసులు కానీ ఎన్నో ఉన్నాయి. సో మీరు చూసినట్లయితే ఇన్వెస్టిగేషన్ ఒకవేళ స్టార్ట్ చేయాలంటే కనుక, ఎందుకంటే డైరెక్ట్ కేరళ గవర్నమెంట్ ఏం చెప్పింది, వాడిని మేము ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ మేము అమెరికాకి ఎక్స్ట్రాడైట్ చేస్తామని చెప్పింది. వాడిని ఎక్స్ట్రాడైట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పిలిచినా ఇవ్వరు కదా ఇప్పుడు. సో దెర్ ఈజ్ ఏ ఛాన్స్, ఎందుకంటే సబ్జెక్ట్ ఇప్పుడు క్యాసినోస్, ఇల్లీగల్ బెట్టింగ్, మనీ లాండరింగ్. ఒకవేళ ఈడీ ఎంటర్ అయింది, ఇప్పుడు ఈడీ ఎంటర్ అయినా వాళ్ళకి ఏమైనా అనుమానాలను ఆ ఎక్స్ట్రాడిక్షన్ ఇప్పుడే ఆపేసి, ఒకవేళ ఈ కేరళలో పట్టుబడ్డ ఈ యొక్క ఫ్రాడ్స్టర్ ఏమన్నా సంబంధాలు ఉన్నాయా, ఈ డబ్బుని ఎలా మనీ లాండర్ ఉండకుండా ఉండదు కదా. ఇంత భారీ లెవెల్లో కొన్ని లక్షల కోట్లు వాడు లాండర్ చేశాడంటే ఏదో ఉంటుంది, ఉండకుండా ఉండదు. సో వాడిని కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఒకసారి వాడిని ఒకసారి టేక్ కేర్ చేస్తే కనుక చాలా విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంటే డీప్ స్టడీ వెళ్ళాలి అనుకుంటే. ఈ 2 దేశాల వ్యక్తులు ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ల వెనుక ఉన్నారు. సో మన దేశం ఏం చేస్తుంది అని అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వార్లు జరుగుతున్నాయి, వాళ్ళ వారికి మనము ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ఉంది, ప్రాణాలు పోగొట్టుకుంటూ. ఇదేలా చూడొచ్చండి? సో చెప్తున్నా కదండి, 1.4 billion పీపుల్ మనం. సో ఇట్స్ ఏ కేయాటిక్ కంట్రీ.
సో కొంత కొంత ఎక్కడో మనం మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మిస్ అయ్యి ఉండొచ్చు. బట్ ఫైనల్గా ఇప్పుడు విక్టిమ్ బేస్డ్ కంప్లైంట్స్ ఎవరు చేయట్లేదు. అదే కదా ఎడ్యుకేట్ చేయాల్సింది మనం. మీడియా పరంగా కానీ ఎవరైనా సరే యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా ఏంటంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి మోటివేట్ చేస్తే వాళ్ళు వెళ్ళి కేసులు పెట్టినప్పుడు ఇలాంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. పోతే పోయిందిలే మళ్ళీ పోలీస్ స్టేషన్లు ఎందుకని చెప్పి కూర్చుంటే ఆ ఇన్వెస్టిగేషన్ జరగదు, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ఇలాంటి ఈ ఈ చీడ పురుగులు అనేవాళ్ళు ఇంకా బాగా వైరస్ లాగా ఫామ్ అయ్యి జనం ఈ మ్యాసివ్ పీపుల్ చనిపోయేలా విధంగా అంటే మ్యాసివ్ లెవెల్లో ఇలాంటి ఫ్రాడ్స్ జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు డిపార్ట్మెంట్స్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు యూట్యూబర్లే కాకుండా మెయిన్గా క్లియర్గా కనపడుతుంది. నేను డిపార్ట్మెంట్స్కి నేనేమి ఇలా చేయండి అని చెప్పట్లా, అగ్నెస్ట్గా చెప్పట్లా. బట్ మెటా కానీ గూగుల్కి సంబంధించిన ఈ యొక్క బ్రౌజర్స్ కానీ మనం ఫోన్లో కానీ కంప్యూటర్స్లో వాడే సాఫ్ట్వేర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కూడా అమెరికన్ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్స్ కానీ అమెరికన్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఎవ్రీ యాప్ అక్కడి నుంచే వస్తున్నాయి. క్లియర్గా వాళ్ళు యూట్యూబ్లో ప్రమోషన్స్ వస్తున్నాయి అని అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 4 అడుగులు వేస్తే గూగుల్ మ్యాప్స్కి తెలుస్తుంది. అసలు ఒక వర్డ్ ఫామ్లో ఉన్న ఒక ప్రమోషన్ జరుగుతుంటే వాడికి ఐడెంటిఫై చేయలేడండి. యూట్యూబ్ వాడు ఐడెంటిఫై చేయాలా చేయొచ్చు. సో గూగుల్ వాడికి తెలుసు, మెటాకి ప్రతి ఒక్కటి తెలుసు. మన ఇండియాని డీస్టెబిలైజ్ చేయడమే వాళ్ళకి కావాలి. మన ఇండియా డీస్టెబిలైజ్ చేయాలి. మన గ్రోత్ ఉంటే కనుక డాలర్ వాల్యూ అనేది పడిపోద్ది కాబట్టి మన డీస్టెబిలైజ్ చేస్తే డాలర్ వాల్యూ పెరుగుద్ది కాబట్టి వాళ్ళు అంతే చేస్తుంటారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇన్స్టెంట్గా ఈ యొక్క ప్రమోటర్స్ని పక్కన పెట్టి ప్రమోటర్ నుంచి హెల్ప్ తీసుకోవాలి. నన్ను అడిగితే ఇప్పుడు ఐసిస్ ఉందండి, చాలామంది హైదరాబాద్ యూత్ తెలుసో తెలియకో మోటివేటెడ్గా వెళ్ళారు, ఐసిస్లో జాయిన్ అయ్యారు, మళ్ళీ తిరిగి వచ్చారు అన్నీ తెలుసుకొని. తిరిగి వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేసింది, కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకోసారి ఇట్లా చేయమంటారు ఆయన అని చెప్పి వాళ్ళని మంచిగా బతకండి అని చెప్పి పంపించింది. ప్రమోటర్స్నైనా ఇప్పుడు వాళ్ళ తప్పులు జరిగినాయి, వాళ్ళకి తెలుసో తెలియదో, అసలు దాని వెనకాల రష్యన్ ఇంటెలిజెన్స్ ఉంది, యూరోపియన్ ఇంటెలిజెన్స్ ఉంది. ఒక వెబ్సైట్కి ఏమో యుక్రెయినియన్ ఇంటెలిజెన్స్, సిఐఏ ఉంది అని క్లియర్గా అక్కడ డొమైన్స్లో మెన్షన్ చేసి ఉంటే కంప్లైంట్స్ ఎప్పటి నుంచో 3 సంవత్సరాల కిందటి నుంచి కేసు ఫైల్స్ అయ్యి ఉంటాయి ఈ యొక్క వెబ్సైట్స్ మీద. వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, ఏదో చేశారు. పిలిచి కనీసం మీరు రండ్రా బాబు, మేము క్వశ్చనింగ్కి రండి, మీరు అసలు మీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి. ఎందుకంటే కంపెనీ ఈ యొక్క గ్యాంబ్లింగ్ కంపెనీస్ నుంచి ప్రమోటర్స్కి డబ్బులు డైరెక్ట్గా వాడు వచ్చి ఇవ్వడండి. ఈ రష్యన్ వచ్చి ఇవ్వడం, ఇంటెలిజెన్స్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఇస్తారు? చైన్ సిస్టమ్ ఉంటుంది, మధ్యలో 10 layers 15 layers ఉంటుంది. సో ఈ లేరింగ్లో ఒకటి నుంచి ఒకటికి వస్తూ ఉంటాయి. అసలు డైరెక్ట్ లేరింగ్తో పని లేకుండా నేను ఏం చెప్తున్నాను, మెటా కూడా యాడ్స్ నడుపుతున్నాడు, యూట్యూబ్లో యాడ్స్ నడుస్తున్నాయి. మినిమం అసలు మనం తెలియగలం కాకపోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదంటే ఆడున్న యాప్స్ వాటికి తెలియదండి. ఇప్పుడున్న యూట్యూబ్ సర్టిఫైడ్ యాప్ ఒక ఆర్గనైజ్డ్ కంపెనీస్ అవన్నీ కూడా, అవునా? వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా వాళ్ళకి. ఇండియన్ గవర్నమెంట్ యాజ్ పర్ అవర్ నామ్స్, యాజ్ పర్ అవర్ లా వాళ్ళు వర్క్ చేయాలి, వాళ్ళు అనేది రన్ చేయాలి. వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ప్రమోటర్స్ చేశారు సరే, మీ బుద్ధి ఏమైంది? అసలు ఈ యొక్క స్టేట్ వైడ్గా ఇప్పుడు మీకు ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి వెళ్తున్నాం అని గూగుల్కి తెలిసినప్పుడు ఆ స్టేట్లో ఉన్న యాడ్ ఈ స్టేట్లో ఎట్లా ప్లే అవుతుంది? సరే తెలియదు, మీరు చెప్పండి. గూగుల్ యాడ్స్ ఉంటాయి, మనకి తెలుగులో ప్లే అయితే, తమిళనాడులో తమిళ్లో ప్లే అయితే, కర్ణాటకలో కన్నడలో ప్లే అవుతాయి. వాడికి తెలుసు ఏ స్టేట్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తారని. అలాంటప్పుడు ఈ స్టేట్లో ఈ యొక్క గ్యాంబ్లింగ్ ఈ బ్యాన్ ఉంది, ఇక్కడ ప్లే చేయకూడదని తెలియదా? ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్ అవుతున్నారు నాకు తెలియక అడుగుతాను. సో 100% మెటాను కూడా పార్టీ చేసి వీళ్ళ మీద కూడా కేసులు పెట్టి సీరియస్గా వాళ్ళ మీద వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రమోటర్స్ని ఏమన్నా కావాలంటే కనుక వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి, ఎవరో బాబు మీరు అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి మీరు హెల్ప్ చేయండి, మీకు జరిగింది ఏంటో చెప్పండి అన్నట్టు వాళ్ళు చెప్తారు. ఏదో ఒక ఫామ్లో వాళ్ళు తెలుసో తెలియకో అని చెప్తున్నాను నేను. సరే చేశారు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకొని బిగ్ ఫిష్ని పట్టుకోవాలి. ఊరికే తీసుకెళ్ళి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వేస్తాం, ఏమైంది? మళ్ళీ ఇంకోటి వచ్చి ప్రమోట్ చేస్తాడు. నేను అంటున్నా కదా, రేపు పొద్దున సోనీ సూద్ ప్రమోట్ చేస్తాడు, ఏం చేయగలుగుతాం? రేపు పొద్దున ఇంకోటి ప్రమోట్ చేస్తాడు, రేపు పొద్దున అసలు ప్రమోషనే లేదు, యూట్యూబ్లో యాడ్లు రన్ చేస్తాడు. ఏదో ఒక మీన్స్లో డార్క్ వెబ్లో నుంచి మన కాంటాక్ట్ నెంబర్స్ ఇప్పుడు అమ్ముతున్నారు, ఆధార్ కార్డ్ డేటా లీక్ అయిపోయింది, దాని నెంబర్ తీసుకొని డైరెక్ట్ మెసేజే పెడతాడు ఆడండి అని చెప్పి. దాన్ని ఆపలేం కదా. సో ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ ఇన్వెస్టిగేషన్ అనేది ఈ రకంగా చేయాలి. రెండోది వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా నాని అనేవాడిని అరెస్ట్ చేశారు. మొన్న మీరు సంక్రాంతి పందాలు చూసినట్టయితే సంక్రాంతి కోడి పందాలప్పుడు ఒక ఆయన మా కోడి ₹1,00,00,000 గెలిచిందని మా అని చెప్పి చేశారు. అన్ని ఛానల్ దగ్గర ₹1,00,00,000 కోడి అని ప్రోగ్రాంలు కూడా పెట్టారు. అసలు ఇదేందని చెప్పి అడిగారా? అసలు అరెస్ట్ చేశారు. ముందు అరెస్ట్ చేస్తే ఆయన కూడా అరెస్ట్ చేయమనండి.
సో అరెస్టులు చేయాల్సి వస్తే కనుక ఇది పై నుంచి టాప్ లెవెల్ నుంచి కింద దాకా చాలా మంది ఉన్నారు. ఎంత ఫస్ట్ వీళ్ళకి తెలియచావదు ఐటీలా గురించి ఇప్పుడు వరకు మనలానే సరిగ్గా తెలియదు. మనలా తెలిస్తేనే తెలియకే కదా ఈ నేరాలన్నీ జరుగుతాయి. అలాంటిది ఎక్కడో ఈ యొక్క టెక్నికల్గా ఉన్న ఈ యొక్క సబ్జెక్ట్స్ని వాళ్ళు చదువుకొని వాళ్ళు నేర్చుకొని తర్వాత యూట్యూబ్లో చేయాలంటే కదా. సో మనం కూడా కొంచెం ఆలోచించి దీని గురించి వేరేగా డిఫరెంట్ మోడ్లో వెళ్తే మెయిన్ కన్విట్స్ అనేవాళ్ళు దొరుకుతారు. రెండోది వచ్చేసి నేను ఇప్పుడు ఈ యొక్క క్యాసినో వెబ్సైట్కి సంబంధించి ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు ఈ రష్యన్ లాగే ఎవడైతే కేరళలో పట్టుకున్నారో అలాంటి రష్యన్ లాగే మన కామన్ పీపుల్ నుంచి అకౌంట్స్ కలెక్ట్ చేసి ఆ అకౌంట్స్ కలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఈ కంపెనీలకి ఇచ్చుకుంటా. ఈ కంపెనీలు అంటే రష్యన్కి కాదు, డైరెక్ట్గా ఢిల్లీలో కొన్ని కంపెనీస్ ఉంటాయి. చెప్పే కదా 10 layers ఉంటుంది. మన డబ్బు బయటికి వెళ్ళే ముందు 10 చోట్ల తిరిగి బయటికి వెళ్ళొద్దు దేశం దాటి బిట్కాయిన్స్లోకి మారి. సో ఈ 10 layerలో ఒక 6వ లేయర్లోనో 7వ లేయర్లో ఉన్నవాడితోనో ఒకటి నేను కాంటాక్ట్ అయ్యి మాట్లాడాను. నేను ఆ ఆడియో టేప్ మీరు ప్లే చేయండి. ఇప్పుడు డెఫినెట్గా ప్లే చేస్తాం. Playing will never make you win. एग्रेसिवनेस आता है आदमी को, उससे गुस्सा आता है खेलते खेलते. क्यों? हार गया तो दिमाग खराब है, जीत गया तो वो फिर सोचेगा इसको कैसे मल्टीप्लाई करना है. हारने में तो लूजिंग तक रिकवरी स्टार्ट हो जाएगी और जीतने के ऊपर मल्टीप्लिकेशन स्टार्ट हो जाएगी. भैया सही बोल रहा हूँ गलत बोल रहा हूँ? कसम से आप कैसीनो में बैठने वाला आदमी है, आप मुझे सच बोलना. जिस समय हारता है उस समय पे क्या होता है? रिकवरी. अच्छा, रिकवरी के अंदर क्या होता है? गलत बेट स्टार्ट हो जाती है. बेंचो मादरचोद एक काम कर साले को झूठा ही मार, डबल पे डबल कर दे. अच्छा, जीत जाता है जब आदमी, उस समय पेशेंस नहीं होता. बेंचो 60 लाख हो गया मेरे को 1 CR करना है. वो बहन का लोड़ा 1 CR नहीं होगा, गारंटी है. वो 60 जो है 6 लाख पे आएगा. 90 लाख तो मैं तो कल से ही देता हूँ. वो लोग खुद प्ले करो, डेली सेटलिंग करनी है, डेली सेटलिंग. इसमें एविएटर भी रहता है. है वेटर. इवेंट के साथ और क्या बोलते पूरा आप किसी भी प्लेयर को दो ना, उसको बोलो 1 लाख रुपए, उसे 10,000 दिया, उसको 10,000 का पॉइंट डाल के दे दिया, उसको बोलो ये मंडे टू मंडे सेटलिंग होएगा. कब? मंडे टू मंडे. अभी तू 10,000 देके जा रहा है, तुझको पहले पैसा चाहिए तो एक 2% कट होएगा, पैसा लेके जा, सेम डे भी लेके जा, 2% कट होएगा. आप मंडे टू मंडे सेटलिंग करोगे ना, वो फ्राइडे थर्सडे तक जीत भी जाएगा ना. वो जीतने के बाद में निकालेगा तो है नहीं, सेटलिंग तो मंडे होगी, सैटरडे संडे में आ जाए. पूरा हार इसमें जाएगा. ना लो फटाफट से मंडे ही खेल लेता है. सेटलिंग होती है, मंडे ही सेटलिंग होती है. इसीलिए इसकी आईडी में मंडे सेटलिंग इसलिए होता है. आपका 2-2 दिन क्यों से आपका पेमेंट क्यों रुकता है 2-2 दिन? आपको पता है? आप गलती से भी 100 रुपए का भी खेलोगे ना, वो रिफंड कैंसिल हो जाता है उधर. वो चाहते हैं तुम खेलो, वो जब भी आपका रोक आप क्यों नहीं लगाए वेबसाइट इतना अच्छा है? मेरे पास 10 कंपनी है. तो आप कंपनी जो पैसा बेचता है वो कंपनी को आप डिपॉजिट करना पड़ेगा. तभी तो वो मेरे पे ट्रस्ट कर रही है. मेरा डिपॉजिट है तभी तो वो आपके अकाउंट में पैसा डाल रहे हैं. तो ऐसे कोई किसी के अकाउंट में कैसे पैसा डाल सकता है? वो आपके भी account- यही का है ना, चाइनीज है. और हाँ, चाइनीज है वो. टोटल चाइनीज ही रहते हैं. चाइनीज अपना इंडियन करेंसी कैसे चलेगा? मुझे समझ में नहीं आ रहा. यूनिवर्सिटी में चाइनीज. मैं आपको क्या बोला, जहाँ आपकी सोच बंद हो जाएगी ना, वहाँ उनकी सोच स्टार्ट होती है. सिर्फ इतना चाइनीज का बहुत पावरफुल माइंड है. अपना लैंग्वेज समझ में आता है उसको. चाइनीज ट्रांसलेटर उसके भी ट्रांसलेटर है. हम जो बोलेगा एवरीथिंग. मैसेज पे बात करते हैं ना, ट्रांसलेटर है. ट्रांसलेटर. वो लोग अपनी चाइनीज भाषा में हमको लिख के भेजते हैं, हम उनको इंडियन इंग्लिश लिख के भेजते हैं, वो ट्रांसलेट होता रहता है उनको. दुबई में इसे कैसे एक्सेप्ट कर रहे हैं लोगों को समझ में नहीं आ रहा. क्यों? दुबई तो बीच में बंद कर दिया था 5 साल 4 साल. एशियन कंट्रीज के लिए दुबई में कोई प्रॉब्लम नहीं है. कुछ भी चला लो. हाँ, मैं कंपनी खोलूंगा दुबई में खोल सकता है, कुछ भी कर ले. कुछ भी कर ले. 11,000 दराम लगेगा. 11,000 दराम को कर लो आप. कितना? 11,000. 11,000 मल्टीप्लाई बाय 24 कर लो, आपको कंपनी खुल जाएगा. LLC. मतलब 11 लाख में 2 लाख नहीं, 2-3 लाख में. 2-3 लाख में 11,000 dirhams. 11,000 multiply by 22. క్లియర్గా వాడు చెప్తాడు. నా దగ్గర 10 కంపెనీలు 20 కంపెనీలు ఉన్నాయి. నేను డైరెక్ట్గా దుబాయ్తో నాకు లింక్స్ ఉన్నాయి. చైనా నుంచి మాకు ఇలా హెల్ప్ అందుతూ ఉంటుంది. అంటే చైనా ఏంటి కమిషన్ బేసిస్ మీద వర్క్ చేస్తుందా?
లేదని అంటే కానీ, ఎందుకంటే ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఇండియా నుంచి దాటుతుంది అని అంటే ఏంటంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మనం అర్థం చేసుకోవాల్సిన ఈ 2 కంట్రీస్ ఉన్నాయి ఎదురుపోదు. సో ఈ డబ్బు అడ్డు పోతుంటే ఈ డబ్బు బయటికి వెళ్ళడానికి దీని మోడస్ ఆపరేంటి మొత్తం రన్ చేస్తుందంతా చైనా ఏంటంటే దీనిలో ఎంతో కొంత కమిషన్ పక్కన పెట్టుకొని వాడు చెప్తాడండి చాలా క్లియర్గా దీనిలో. వాళ్ళు చాలా మనకంటే 100 అడుగులు ముందుంటారు, వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. మాతో కాంటాక్ట్ అయినప్పుడు ఇలా చెప్తారు మాకు ఏం చేయాలి ఏంటని. దుబాయ్ నుంచి అన్ని ఆపరేషన్స్ జరుగుతున్నాయని చెప్పి ఉంది. సో ఇది డైరెక్ట్గా ఇది స్టేట్ లెవెల్లో కాదు, డైరెక్ట్ సెంట్రల్కి కూడా దీనికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి ఏం జరుగుతుందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను కూడా ఇన్వాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలానే ఈ చిన్న యూట్యూబర్స్ని తీసుకెళ్ళి లోపల వేసినంత మాత్రాన ఇది ఏం మారదు, ఇది రన్ అవుతూనే ఉంటుంది. నిన్న నేను ఒక వీడియో చూశాను, నాగూర్బాబు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పటికీ మ్యాచ్ ఓపెన్ అవుతూ ఉంది, 1x బెట్ ఓపెన్ అవుతుంది, అన్ని వెబ్సైట్లు ఓపెన్ అవుతూ ఉన్నాయి. సో మనం ఫైట్ ఎటు వెళ్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. సో మీరు ఇంత ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అంటే ఇంత నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు ఎక్కడ రూట్ కాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా మీరు చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు, ఇదంతా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నారా? ఎందుకు అని అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, మొన్నటి వరకు డ్రగ్స్ అన్నారు, జస్ట్ రాడిసన్లో దొరికారు, అక్కడ దొరికారు, ఇక్కడ దొరికారు అన్నారు, అక్కడ ఆపేశారు. అండ్ ఇలా కొన్ని తీసుకొస్తారు, అక్కడ స్కామ్ అయింది, ఇక్కడ స్కామ్ అయింది అంటారు, మళ్ళీ దాని గురించి మళ్ళీ ఊసు ఉండదు. ఇప్పుడు ఇది కూడా కొన్నళ్ళ ముచ్చట్నే అని చెప్పేసి కొంతమంది వాదన, మీరేమంటారు? అంతేనండి, ఇప్పుడు యూట్యూబర్స్ని తీసుకెళ్లి లోపల వేసేసి ఇన్వెస్టిగేషన్ అంటే ఏమి ఉండదు, కొండదోవి ఏలికని పెట్టినట్టే ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు మీ పిలవండి, ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరైనా సరే, ఇది యూట్యూబర్స్ ఎవరైతే వాళ్ళ మాటలు మనం వింటూ ఉన్నాం, ఎక్స్ప్లెయిన్ ద డైజెస్టివ్ సిస్టమ్ అని అడిగారు అనుకోండి, ఇట్ స్టార్ట్ విత్ రైట్ హ్యాండ్ అండ్ ఎండ్స్ విత్ లెఫ్ట్ హ్యాండ్ అని చెబుతారు చెప్తే పూర్తిగా డేటా అనేది వాళ్ళకి తెలియదు. ఇది ఏం జరుగుతుందని ఊరికి డబ్బులు తీసుకున్నారు, ప్రమోషన్ చేయాలి, కోటి ఇస్తున్నాడు, దేనికి ఇస్తున్నాడు ఆ కోటి, మనం అంటే ఏదైనా ఇల్లీగల్ వర్క్ చేస్తున్నామా ఉంది, కానీ వాడికి ఏం కనపడలా. అంటే ఐ మీన్ కనీసం అనాలిసిస్ చేయాలి కదా, ఇంత డబ్బు మనకి ఎంత ఎలా ఇస్తున్నారు. సరే అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పటికైనా మనం చెప్తున్నారండి, మన డిపార్ట్మెంట్స్ కూడా అసలు ఎలా జరుగుతుందని వాళ్ళే సరిగ్గా ఆన్సర్ చేయగలరు. నిజంగా చెప్పాలంటే ఈ కంపెనీస్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయినాయి, ఈ డబ్బు మీ దగ్గరికి ఎలా వెళ్ళింది అనేది వాళ్ళని కూర్చోబెట్టి కొడితే అయ్యే పనులు కాదు. వాళ్ళని పెట్టి వాళ్ళని డీకాయిస్గా వాడి వీటిని బ్రేక్ చేసుకుంటే వెళ్ళాలి తప్పితే వాళ్ళని తీసుకెళ్ళి లోపలైతే ఏమి రాదు, బొడిది తప్పితే ఏమి రాదు. అది నేను చెప్పదలుచుకున్నాను. స్మూత్ గా వాళ్ళని డీల్ చేస్తూ వెళ్ళాలి అని అంటారు. అంతే. ఇప్పుడు నేను అదే చెప్తాను అండి, వీళ్ళని అరెస్ట్ చేయడమే కాదు, అట్లా అరెస్ట్ చేయాల్సి వస్తే పెద్ద సెలబ్రిటీలు చేయాలి, అవ్వదు కదా. వీళ్ళని మాత్రమే ఇట్లా అరెస్ట్ చేసి ఊరుకున్నారు అనుకోండి, అది చూడటానికి కూడా బాగోదు. అంతే కదా, ఏదో 1 సైడెడ్గా ఇట్లా ఏదో వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి లాయర్లు ఏదో పెద్ద లాయర్లను పెట్టుకోలేరైనా, లేదంటే కనుక అట్లా చూడకూడదు కదా. చేస్తే ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయండి ఫైట్ని. లేదని అంటే కనుక ఆపేసేస్తే వేరే వాళ్ళన్నా తగులుకుంటారు, దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళన్నా టేక్ కేర్ చేస్తారు. ఇది పూర్తిగా మొన్న చెప్పాను వీడియోలో చెప్పినట్టుగా క్లియర్గా మీరు ఈరోజు స్టార్ట్ చేసి మీరు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. పెట్టకపోతే మీరు కామా పెట్టి వెళ్తే రేపు పొద్దున ఫ్యూచర్లో వచ్చేవాడు మీకంటే డబల్ ఫైట్ చేయాల్సి వచ్చింది. జనం పట్టించుకోరు, ఇది 1 year బ్యాక్ వచ్చిన సబ్జెక్టే, ఏముంది దానివల్ల ఏముండదు, బూడిదే అని చెప్పి అనుకుంటారు. అందుకని ఇంకా జనం మోసపోతూ ఉంటారు. సో వీటిని ఎరాడికేట్ చేయాలన్నా ఇంకా చేయాలన్నా సరే ఇవన్నీ ఒక దీనికంటూ ప్రాపర్ ఫార్మేట్ ఉంది, ఆ ఫార్మేట్ ప్రకారం వెళ్ళాలనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు ఇలాంటి అప్డేట్స్ మాకు చెప్తూనే ఉండాలి, ఎందుకంటే మాకు తెలియని లాంగ్వేజెస్ కూడా చాలా ఉన్నాయి, అంటే తెలియని నాలెడ్జ్ కూడా ఉంది. సో మీరు మాకు తెలియని నాలెడ్జ్ని చాలా ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, మొత్తానికి అంటే ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్సే లేరు దీని వెనక, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే మొదటిగా అంటే మనం చూస్తూనే ఉన్నాం, ప్లే స్టోర్లో కానీ ఈ యాప్లు కనిపించవు, కానీ ఏపీకే రూపంలో మనకు గూగుల్లో కనిపిస్తూ ఉంటాయి. లింక్ల ద్వారా అంటే టెలిగ్రామ్ లింక్ల ద్వారా మనకు ఈ యాప్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంటాయి. ఈ 1x కానీ ఈ మ్యాచ్లు కానీ డైరెక్ట్గా మనకు టీవీల్లో డిస్ప్లే చేస్తూ ఉంటారు, యాడ్స్ ఇస్తూ ఉంటారు. మరి వీళ్ళపైన ఎలాంటి యాక్షన్స్ ఉన్నాయా? అండ్ ముఖ్యంగా ఇప్పుడు గూగుల్లో గూగుల్ పైన పెడితే కేసు కానీ ఇప్పుడు గూగుల్ పైన పెట్టాలి, మెటా మీద పెట్టాలి అంటే ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ మ్యాచ్ కానీ ఈ 1xbet.com కానీ ఇవన్నీ ఇతర దేశాలు, ఉక్రెయిన్ అండ్ రష్యా ఇంటెలిజెన్సే ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పేసి అంటున్నారు. మరి ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని అంటే మరి ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అనే ఒక క్వశ్చన్ అయితే ఏర్పడుతుంది. మరి దీని గురించి ఒకసారి
ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఈడీ కూడా దీని గురించి ఆలోచించాలి అని చెప్పేసి ఆశిద్దాం. ఎందుకు అని అంటే ఒక పక్క ఇప్పుడు ప్రజలు జీవితాలు పాడవుతున్నాయి, ఓకే, కానీ ఈ డబ్బంతా ఏమవుతుంది, ఇది ఒక క్వశ్చన్ గా మిగిలిపోయింది. ఇప్పుడు ప్రజలు మోసపోయిన డబ్బు, ప్రజలు కోల్పోయిన డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది, ఏ బ్యాంకుల ద్వారా ఈ ఉక్రెయిన్ కానీ రష్యాకి కానీ చేరుతుంది? ఎందుకు అనంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కొంతమంది అక్కడక్కడ అరెస్ట్ అవుతున్నారు, దీనికి సంబంధించిన ఫౌండర్లు కానీ దీంట్లో వర్క్ చేసిన వాళ్ళు కానీ. మరి వీళ్ళే కాదు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ముంబైలో కానీ ఇక్కడ మనకు అవైలబుల్గానే ఉన్నారు. మరి వాళ్ళను కూడా పట్టుకునే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా పట్టుకునే ఆలోచనలో ఉందా ఈ ప్రభుత్వాలు అని చెప్పేసి ఆశిద్దాం.